సాయంత్రం 4:30 గంటలు. స్కూల్ నుంచి హరీషు, భవ్యలు బయలుదేరి ఇంటివైపు నడుస్తూ ఉంటారు. వాళ్ళ బ్యాగులు పట్టుకొని అనామిక వాళ్ళ వెనకాలే నడుస్తుంది. ముందు వెళ్తున్న పిల్లలు, చెల్లి, నానమ్మ ఫోన్లో క్యారం బోర్డ్ గేమ్ని డౌన్లోడ్ చేశావా? లేదన్నయ్య, నేను 3D కార్ రేస్ గేమ్ని డౌన్లోడ్ చేసుకున్నాను. నాకది బాగా నచ్చింది. వెళ్ళగానే నానమ్మ ఫోన్ తీసుకొని కార్ రేస్ గేమ్ని ఆడతాను. నేనింటికి వెళ్ళగానే తాతయ్య ఫోన్ తీసుకొని క్యారం బోర్డ్ గేమ్ ఆడుకుంటాను అని మాట్లాడుకుంటూ ఇంట్లోకొచ్చారు. చెక్క కుర్చీల్లో అత్తగారు శారద, మామయ్య ప్రసాదు కూర్చొని టీవీ చూస్తున్నారు. పిల్లలు వాళ్ళ దగ్గరికొచ్చారు. నానమ్మ, నీ ఫోన్ ఎక్కడ పెట్టావు నానమ్మ? తాతయ్య, నీ ఫోన్ ఎక్కడ పెట్టావు? నేను గేమ్ ఆడుకుంటానివ్వు. బెడ్ మీద పెట్టినట్టున్నాన్రా మనవడా అని ప్రసాద్ చెప్పగానే హరీష్ ఆలస్యం చేయకుండా శారద వాళ్ళ బెడ్రూంలోకి వెళ్ళాడు. బెడ్ మీద ఫోన్ కనిపిస్తుంది. ఖుషీగా బెడ్ మీద కూర్చొని ఫోన్ చూస్తూ ఉంటాడు. ఫోన్ ఇవ్వు నానమ్మ, నేను అన్నయ్య కంటే ముందే గేమ్ స్టార్ట్ చేయాలి. ఫోన్ ఇవ్వు నానమ్మ. అన్నయ్య వెళ్ళి తాతయ్య ఫోన్ తీసేసుకున్నాడు. గేమ్ కూడా మొదలు పెట్టేశాడు. విన్ అవుతాడు. ఫోన్ ఇవ్వు నానమ్మా అని అంటూ ఉండగా అనామిక ఇంట్లోకొచ్చింది. ఏంటే కాళ్ళ ఇది? స్కూల్ నుంచి వచ్చారో లేదో ఫోన్ ఇవ్వు అని ప్రాణం తీస్తుంది. మనోడు అడగగానే మీ మావయ్య ఫోన్ ఎక్కడుందో చెప్పేశాడు. ఆడి గదిలోకి వెళ్ళాడు, ఫోన్ కూడా చూస్తున్నాడు. నేనప్పుడే చెప్పాను మీకు, మీరు వినలేదు. ఇంట్లో చిన్న ఫోన్ తీసుకుందాం అత్తయ్య, స్మార్ట్ ఫోన్లొద్దు. పిల్లలు చూడడం గనక మొదలు పెడితే ఫోన్కి అలవాటు పడిపోతారు. ఆ తర్వాత మనమే ఇబ్బంది పడాల్సి వస్తుంది అని. నువ్వు వినలేదు. కావాలని స్మార్ట్ ఫోన్ కొనుక్కున్నా, మానవరాళికి అలవాటు చేశావు. ఇప్పుడు వద్దని ఎంత చెప్తే మాత్రం ఏముంది? ఓహో, మీరు కూడా అన్నీ అంటున్నారా? నాకంటే బుద్ధి లేదు కాబట్టి స్మార్ట్ ఫోన్ కొన్నాను. మరి తమరెందుకు కొన్నారు ఈ స్మార్ట్ ఫోను? నేనెందుకు కొన్నానో నీకు తెలుసు కదా. కరెంటు పోయినప్పుడు న్యూస్ చూస్తాను. కాసేపు నీ స్మార్ట్ ఫోన్ ఇవ్వు అని అడిగితే బాగా బెట్టు చేసావుగా. అప్పుడు నాకు అనిపించింది. అందుకే కొడుకుతో మాట్లాడి నేను స్మార్ట్ ఫోన్ కొన్నాను. ఇలా స్మార్ట్ ఫోన్ గురించి మీరిద్దరు గొడవ పడ్డారు. చెరొక ఫోన్ కొనుక్కున్నారు. పిల్లలకు కూడా అలవాటు చేశారు. ఇప్పుడు నేను ఎవరిని ఏమనాలి అత్తయ్య అని అనామిక అనగానే శారద దంపతులు ఏమీ మాట్లాడలేదు. అనామిక బ్యాగులు పట్టుకుని తన బెడ్రూంలోకి వెళ్ళింది. స్మార్ట్ ఫోన్ కోసం భవ్య అల్లరి చేస్తుంటే ఎక్కడుందో శారద వివరం చెప్పింది. భవ్య కూడా పరుగున బెడ్రూంలోకి వచ్చింది. బెడ్రూంలో ఉన్న డ్రెస్సింగ్ దగ్గర చూసింది. అక్కడ స్మార్ట్ ఫోన్ కనిపించింది. అది తీసుకుని బెడ్ మీద కూర్చుని గేమ్ ఆడుతూ ఉంది. ఇలా హరీషు, భవ్య ఇద్దరూ బెడ్ మీద పక్కపక్కనే కూర్చుని గేమ్ ఆడుతూ ఉంటారు. అనామిక వచ్చి, పిల్లలు హోంవర్క్ చేయలేదు? అబ్బా మమ్మీ, స్టడీ అంటూ ఇప్పటి వరకు స్కూల్లోనే ఉన్నాం. ఇంటికొచ్చి 10 మినిట్స్ కూడా రిలాక్స్ అవ్వలేదు. అప్పుడే హోంవర్క్ అంటున్నావా? కాసేపటి తర్వాత చేస్తాం మమ్మీ. అవును మమ్మీ, కాసేపటి తర్వాత హోంవర్క్ చేస్తాములే అని పిల్లలిద్దరూ అనగానే అనామిక మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హరీష్, భవ్యలు సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఉంటారు. పెరట్లో కూర్చొని చెట్ల పాదులు పెట్టాలని కొడవలితో తవ్వుతున్న కోడలు అనామిక దగ్గరికి అత్తగారు శారద వచ్చింది. యావే కోళ్ళ, ఎప్పుడు చూడు ఏదో ఒక పని చేయకపోతే నీ మనసు ఒప్పుకోదా? ఇప్పుడు ఏమైంది అత్తయ్య? కాసేపు కాళ్ళకి చేతులకి అలసిన శరీరానికి విశ్రాంతి ఇవ్వవే. లేచినప్పటి నుంచి మొదలుపెట్టి తిరిగి పడుకునే వరకు విరామం లేకుండా ఏదో ఒక పని చేస్తానే ఉంటావు. అది కాదత్తయ్య, కూరగాయల పాదులు పెడదామని. కూరగాయల పాదులు పెడతావా? ఏ కూరగాయల పాదులు పెడతావు? బీరకాయ, సొరకాయ, దోసకాయ, దొండకాయ, ఇలా అన్ని రకాల కూరగాయల పాదులు పెడతాను అత్తయ్య. అప్పుడు మనం ఈ కూరగాయలన్నీ కొనాల్సిన అవసరం ఉండదు కదా. వీటితో పాటు టమాటా, ఆలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ కూడా వేయకోళ్ళ. అప్పుడు మనం ఏమీ కొనాల్సిన పరిస్థితి ఉండదు. సరేనా? సరే అత్తయ్య, ఈ రోజుకి ఈ కూరగాయల పాదులు పెడతాను. రేపు మీరు చెప్పినవన్నీ తీసుకొచ్చి పెడతాను. మీరు చెప్పకపోయినా కొత్తిమీర, పుదీనా కూడా వేస్తాను అత్తయ్య. ఇప్పుడు నా మాటిని చేతన్న పని ఆపి వెళ్ళు. వెళ్ళి కాసేపు పిల్లల దగ్గర నుంచి ఫోన్లు తీసుకోకోళ్ళ. వచ్చినప్పటి నుండి సోత్తానే ఉన్నారు. కూరగాయల పాదులు నాటాలనే పనిలో పడిపోయి పిల్లల విషయమే మర్చిపోయాను. మీరొచ్చి బాగా గుర్తు చేశారత్తయ్య. గుర్తు చేయడానికి ఏముందిలే కోళ్ళ. నువ్వేం చేస్తావు, ఎలా చేస్తావు నాకు తెలీదు. పిల్లలు ఫోన్ చూడటం తగ్గించాలి.
ఎట్టాగన్నది నువ్వే ఆలోచన చేయకోళ్ళా. అత్తయ్య, పిల్లలు ఫోన్ చూడడం తగ్గించాలంటే మీరు మావయ్య స్మార్ట్ ఫోన్ వాడడం మానేయాలి. చిన్న ఫోన్లు వాడుకోవాలి. ఆ ఫోన్లో యూట్యూబ్ రాదు, అలాంటి గేమ్స్ ఉండవు. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా ఆట ఆడుకుంటారు, అప్పుడు హోంవర్క్ చేస్తారు. ఇది కాకుండా ఇంకేదైనా ఆలోచన వస్తుందేమో ఆలోచించుకోళ్ళా అని చెప్పి శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనామిక పాదుల కోసం తవ్వుతూ ఉండగా 2-3 గోళీలు బయటకొస్తాయి మట్టిలో నుంచి. అనామిక వాటిని పట్టుకొని చూస్తుంది, మురిసిపోతూ. ఎన్నాళ్లకు ఈ గోళీలను చూశాను. ఇవి నా చిన్నప్పుడు ఫ్రెండ్స్తో కలిసి బాగా ఆడేదాన్ని. ఇప్పుడు ఇలాంటి ఆటలు ఎవరూ ఆడలేదు. చూద్దామన్నా గోళీలు ఎక్కడా కనిపించడం లేదు అని అనుకుంటూ ఉండగా అనామికకి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. పిల్లలతో కాసేపు ఈ గోళీలు ఆట ఆడతాను, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. అటు స్కూల్ నుంచి ఇటు సెల్ ఫోన్ నుంచి రిలాక్స్ దొరుకుతుంది. ఒక ఆట ఆడుకున్నామనే ఫీలింగు పిల్లలకు కలుగుతుంది అని అనామిక అనుకుని అక్కడి నుంచి దగ్గరలో ఉన్న షాపుకు వెళ్ళింది. అక్కడ కొన్ని గోళీలు కొనింది. ఆ గోళీల్ని తీసుకుని ఇంటికొచ్చింది. సంతోషంగా ఇలా అంటుంది. బాబు హరీష్, బేబీ భవ్య, ఇద్దరు ఆ గదిలో నుంచి నా దగ్గరికి రండి. మేము గేమ్ ఆడడంలో బిజీగా ఉన్నాంలే మమ్మీ, మేం రాలేము. నా దగ్గరకు వస్తే రియల్గా కొత్త గేమ్ ఆడదాం. మీరింతవరకు ఇలాంటి గేమే ఆడలేదు. అసలు మీకు ఇలాంటి గేమ్ ఉంటుందని తెలియదు కూడా. అలాంటి సరికొత్త గేమ్ని మీకు నేర్పిస్తాను. రండి పిల్లలు అని అనగానే కొత్త గేమ్, రియల్ గేమా అని హరీషు, భవ్యలు తమ సెల్ ఫోన్స్ ని పక్కన పెట్టేసి పరుగున అనామిక దగ్గరికొచ్చారు. చెప్పు మమ్మీ, ఏమిటా కొత్త గేము? అన్నయ్య అడుగుతున్నాడు కదా మమ్మీ. చెప్పు మమ్మీ, రియల్ గేమ్ ఏమిటి అని పిల్లలు అడుగుతూ ఉండగా అనామిక తన చేతిలో గోళీలను చూపించింది. వాటిని చూసి హరీషు, భవ్య ఇద్దరూ సంతోషపడతారు. పిల్లలు, గోళీలాట ఆడుకుందామా? ఆడుకుందాం మమ్మీ. గోళీలాట భలేగా ఉంటుంది మమ్మీ, ఆడదాం ఆడదాం అని పిల్లలు ఆనందపడుతుంటే అయితే పదండి అని చెప్పి పిల్లల్ని తీసుకుని బయటకొచ్చింది అనామిక. పిల్లలతో గోళీలాట ఆడ్డం మొదలుపెట్టింది. పిల్లల అరుపులు వినబడుతుంటే శారదా ప్రసాదులు బయటకొచ్చారు. ఇంటి బయట కోడలు అనామిక గోళీలాట ఆడుతూ పిల్లలతో ఆడిస్తూ ఉంటుంది. కింద ఒక దగ్గర కుప్పగా పోసి ఉన్న గోళీల్ని శారద చూసి వాటి దగ్గరకొచ్చింది. కోళ్ళ, నేను ఇట్ని పట్టుకుంటాను. మనవడి దగ్గర నుంచి మనవరాల దగ్గర నుంచి మొత్తం గోళీలు నువ్వే గెలవాలి. ఓహో, నువ్వు కోడల్ని సపోర్ట్ చేస్తున్నావా? అయితే నేను నా మనవడు మనవరాల్ని సపోర్ట్ చేస్తాను. పిల్లలు, మీ మమ్మీ చాలా చలాకీగా ఆడుతుంది గాని మీరింకా బాగా ఆడాలి. మీ నానమ్మ పట్టుకున్న గోళీలు మొత్తం మీరే గెలవాలి, ఆడండి అని చెప్తూ ఉంటాడు ప్రసాద్. అలా అనామిక తన పిల్లలతో గోళీలాట ఆడుతూ ఉంటుంది. సరదాగా సమయం కూడా అలా ముందుకెళ్తూ ఉంటుంది. చీకటి పడుతుంది. పిల్లలు, అనామిక ఆ గోళీలాట ఆడి బాగా అలసిపోయారు. మమ్మీ, ఈరోజు కాడింది చాలు, ఆకలిగా ఉంది. తినడానికి ఏవైనా చెయ్యి మమ్మీ. అవును మమ్మీ, ఈరోజు గోళీలాట భలే సరదాగా ఉంది. మనం చాలాసేపు ఆడుకున్నాం. ఆకలిగా ఉంది మమ్మీ, ఏదైనా చేసి పెట్టు. పిల్లలు, నేను కూడా మీతో పాటు గోళీలాట ఆడాను కదా. మీరు అలసిపోయినట్టుగానే నేను కూడా అలసిపోయాను. అయినా మీకోసం వంట చేస్తాను. మీరు నా కోసం ఫ్రెష్ అప్ అయ్యి హోంవర్క్ చేయాలి, సరేనా? ఇది బాగుంది పిల్లలు, ఒప్పేసుకోండి అని అత్తగారు శారద చెప్పగానే హరీషు, భవ్య ఒప్పుకుంటారు. పిల్లలతో ప్రసాద్ కూడా లోపలికి వెళ్తాడు. గోళీలు పట్టుకున్న శారద్తో, అత్తయ్య, వీటిని దాచిపెట్టండి. మళ్ళీ రేపు పిల్లలు స్కూల్ నుంచి రాగానే సెల్ ఫోన్ పట్టుకోకుండా పిల్లలతో ఈ గోళీలాటే ఆడిస్తాను. సర్లే కోళ్ళ, ఇలా పిల్లల్ని స్కూల్ నుంచి వచ్చాక ఏదో ఒక ఆట కొత్తగా ఆడిస్తా ఉంటే సెల్ ఫోన్ని మర్చిపోతారు. ఈ రోజులాగే చీకటి పడిన తర్వాత వాళ్ళ కోసం నువ్వు వంట చేస్తావని, నీకోసం వాళ్ళు ఈ హోంవర్క్ చేయమని చెప్పాలి. మరి నేను కూడా అదే అనుకుంటున్నాను అత్తయ్య. నేను వంట చేసేలోపు పిల్లలు హోంవర్క్ చేస్తారు. అన్నం పెట్టగానే తింటారు. అలసిపోయి ఉంటారు కదా, ఫోన్ చూడకుండా తొందరగానే నిద్రపోతారు. మళ్ళీ మార్నింగ్ లేపి గంటసేపు చదివిస్తే సరిపోతుంది అని చెప్పి అనామిక లోపలికి వెళ్ళిపోతుంది. అలా అనామిక ఆ రోజు నుంచి పిల్లల చేత గోళీలాట ఆడిస్తూ, చదివిస్తూ సెల్ ఫోన్కి దూరంగా ఉంచుతుంది తన పిల్లల్ని. పిల్లలు కూడా చాలా హుషారుగా ఉంటారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. సమయం రాత్రి 9 అయింది. పెద్ద బంగ్లా.
ప్రసాద్ ఆ బంగ్లాకి యజమాని. ఇంటి అరుగు మీద నిలబడి ఉంటే అరుగు కింద అతని భార్య శారద, కొడుకు రమేషు, కోడలు అనామిక, మనవడు హరీషు, మనవరాలు భవ్య బిడియంగా నిలబడి అతని వైపే చూస్తూ ఉంటారు. నేను చెప్పినట్టు వింటేనే, నేను చెప్పిన పని చేస్తేనే ఈ ఇంట్లో ఉంటారు. అప్పుడే ఆస్తి దక్కుతుంది. కాదని ఎదురు తిరిగితే పస్తులుండాలి. బయట ఎక్కడో పాకలు వేసుకొనుండాలి. అర్థమైంది గదా అని చెప్పగానే అర్థమైందని అందరూ తలలు ఊపుతారు. ఏం బాబు రమేషు, నాతో ఏదో చెప్పాలని నిన్న రాత్రి అన్నావుగా, ఏంటా విషయం? అదేనన్నా, పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు, స్కూలుకు పంపిద్దాం. అందుకు సరిపడా డబ్బులు సర్దుబాటు చేయండి నాన్నా. డబ్బులేమీ చెట్లకు కాయడం లేదు బాబు. అయినా వాళ్ళు చదువుకుని ఏం చేస్తారు? అది ఎలాగూ పెళ్లి చేసుకుని వెళ్ళిపోద్ది. ఇంకా వాడు నీతో పాటు కూలికి పనికొస్తాడు. ఇంకెళ్ళండి, వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి, వెళ్ళండి. అది కాదండి, పిల్లలో అని శారద ఏదో చెప్పబోతుంటే ప్రసాద్ కోపంగా శారద వైపు చూస్తాడు. అంతే, శారద మరో మాట మాట్లాడలేకపోతుంది. ప్రసాద్ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. రమేష్ ఆవేశంగా, బాధగా పొలం వైపు వెళ్ళాడు. ఎల్లు కోళ్ళ, పిల్లల్ని తీసుకుని లోపలికెళ్ళు, వంట పనేంటో చూడు. సరే అత్తయ్య అని చెప్పి పిల్లల్ని తీసుకుని ఇంట్లోకి వెళ్తుంది అనామిక. శారద ఇంటి వెనక ఉన్న పశువుల పాక దగ్గరికి వెళ్తుంది. రమేష్ పొలం దగ్గరికి వెళ్ళాడు. ఏడుస్తూనే, బాధపడుతూనే పొలం పనులు చేస్తూ ఉంటాడు రమేష్. ఇక కాసేపటికి అనామిక కమ్మని వంటలు చేసి ప్రసాద్కి వడ్డిస్తుంది. ఇక మిగిలింది మీరు తినండి, మళ్ళీ నాకు చెప్పకుండా వంట చెయ్యొద్దు అని చెప్పి తాను తింటూ ఉంటాడు. అలా పగటి సమయం గడిచింది. ఇక రాత్రి 9 దాటింది. ప్రసాద్ ఇంటి నుంచి బయటకొచ్చి తన పాత మోడల్ కారులో కూర్చుని డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అంతే, శారద, అనామిక, పిల్లలు హరీషు, భవ్య అందరూ ఇంటి గుమ్మం బయట కంగారుగా ఎదురుచూస్తూ ఉంటారు. అత్తయ్య, నా మనసెందుకో కీడు శంకిస్తుంది. ఉదయం మావి అన్న మాటలకి, కొట్టిన దెబ్బలకి ఆయన మనసు చాలా ఘోరంగా గాయపడినట్టుంది. అందుకే ఆయన ఇంకా ఇంటికి రాలేకపోవచ్చు. ఏదైనా చేసుకుంటాడేమోనని భయంగా ఉందత్తయ్య అని కోడలు అనామిక అనగానే అత్తగారు శారద మరింతగా భయపడుతూ ఇలా అంటుంది. నీ అమ్మ కడుపు మాడ, కొడుకు ఇంకా ఇంటికి రాలేదని నేను అసలే భయపడి చత్తా ఉంటే నోటుకొచ్చింది వాగుతా ఉంటావేంటి? నన్నింకా భయపెడుతున్నావు. నోరు మూసుకొనుండు. నా కొడుకు పిరుకోడు, ఆవేశపరుడు అంతకన్నా కాదు. ఆడు ఆలోచన పరుడు. అన్ని విధాలుగా ఆలోచన చేసి ఏదైనా నిర్ణయం తీసుకుంటాడు. అది కాదు నాన్నమ్మ, ఇంట్లో నువ్వు, మమ్మీ, నాన్న, నేను, చెల్లి ఇలా అందరం తాతయ్య చెప్పిన పనులన్నీ చేస్తూ ఉంటాం కదా. అందుకే కదా మనకి 2 పూటలా అన్నం పెడుతున్నాడు. ఒక పూట తిట్లతో పాటు దెబ్బలు పెడుతున్నాడు తాతయ్య. ఒరే మనవడా, మీ తాతయ్య గురించి గట్టిగా అరవబాక్రా. గోడలకి చెవులుంటాయి. అయ్యిని మీ తాతయ్య వచ్చాక ఒక మాటకి 2 మాటలు కలిపి చెబుతాయి. మీ తాతయ్య అదే నిజం అనుకుంటాడు. మనల్ని దారుణంగా శిక్షిస్తాడు. అవునరా అన్నయ్య, నానమ్మ చెప్పింది నిజమే. మొన్న తాతయ్య ఇంట్లో లేనప్పుడు నేను ధైర్యంగా తాతయ్యకి వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదని చెప్పిన మాటలు గోడలు విన్నాయిరా. తాతయ్య ఇంటికి రాగానే చెప్పేశాయి. తాతయ్య నన్ను పిలిచి నాకు బుద్ధి పెరగలేదని అంటావా అంటూ 2 దెబ్బలు ఎక్కువగా కొట్టాడన్నయ్య. ఇప్పుడు మన ఇంట్లో లేని రాక్షస మావయ్య గురించి కాదత్తయ్య మనం ఆలోచించాల్సింది. పొలం నుంచి ఈరోజు 9 అయినా సరే ఇంకా ఇంటికి రాని మీ కొడుకు గురించి ఆలోచించాలి. నాన్న గురించి ఆలోచించాలి. పిల్లలు అన్నిసార్లు చెప్పబాకే కోళ్ళ. నా కొడుకు, నీ భర్త, పిల్లలకి నాన్న, ఇంటికి వారసుడు రమేష్ ఒక్కడే కదా. పద నానమ్మ, నువ్వు, నేను నాన్న కోసం టార్చ్ లైట్ పట్టుకుని పొలం దగ్గరికి వెళ్దాము. నాకు తెలిసి నాన్న పొలం దగ్గరే కూర్చొని బాధపడుతూ ఉంటాడు. మనం వెళ్ళి నాన్నకి నచ్చజెప్పి ఇంటికి తీసుకుని వద్దాం. నువ్వెందుకు రా మానవడా, మీరింటి దగ్గరే ఉండండి. నేనెళ్ళి నా కొడుకుని తీసుకుని వస్తా. మీ తాతయ్య తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంటి దగ్గర మనం ఎవరైనా కనబడకపోతే మనకి బెత్తం క్లాస్ తీసుకుంటాడు. నా మాటిని ఇక్కడే ఉండండి. నేను ఒంటరిగా వెళ్ళి కొడుకుని తీసుకుని జంటగా వస్తాను. నువ్వు వద్దులే అత్తయ్య, బాగా చీకటి పడిపోయింది. మట్టి రోడ్డు కదా, సరిగ్గా మీకు కనిపించదు. నేను టార్చ్ లైట్ తీసుకుని నేను వెళ్తాను. సరే కోళ్ళ, మట్టి రోడ్డు కదా, జాగ్రత్తగా వెళ్ళు. కొడుక్కి అన్ని విధాలా నచ్చజెప్పి ఇంటికి తీసుకురానామేక. సరే అత్తయ్య. పిల్లలు మీరు జాగ్రత్తగా ఇంట్లోనే ఉండండి. మావి వచ్చి అడిగితే పని మీద నేను పొలం దగ్గరికి వెళ్ళానని చెప్పండి అత్తయ్య. ఆయన కోసం వెళ్ళానని మాత్రం చెప్పకండి. చెప్పినందుకు మిమ్మల్ని
వెళ్ళినందుకు నన్ను, ఇంకా ఇంటికి రానందుకు ఆయన్ని మళ్ళీ తిడతాడు. కోపం పెరిగితే కొడతాడు కూడా. సర్లే కోళ్ళ, నువ్వు జాగ్రత్తగెళ్ళు. ఆయన వచ్చి అడిగితే నువ్వు పొలం దగ్గర పనికెళ్ళావని చెబుతానులే. అమ్మా, నీకు తోడుగా నేను వస్తానమ్మా. నేను కూడా వస్తానమ్మా. ఎవరూ వద్దు, మీరిద్దరూ నానమ్మతో ఇంటి దగ్గరే ఉండండి. నేను వెళ్ళి నాన్నతో మాట్లాడి ఇంటికి తీసుకొస్తాను. బాబు హరీష్, ఇంట్లోకి వెళ్ళి టార్చ్ లైట్ తీసుకునిరా. ఇప్పుడే తీసుకొస్తానమ్మా అని చెప్పి హరీష్ ఇంట్లోకి వెళ్తాడు. జాగ్రత్తగా ఎల్లుకోళ్ళ. నాకు తెలిసి మీ మావయ్య ఇంత రాత్రిపూట బయటికి వెళ్ళాడంటే ఇప్పుడప్పుడే రాకపోవచ్చు. నువ్వెళ్ళి కొడుకుతో మాట్లాడి ఇంటికి తీసుకురా అని శారద చెప్తూ ఉండగా టార్చ్ లైట్ తీసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చాడు. అనామికకిచ్చాడు టార్చ్ లైట్. మమ్మీ, జాగ్రత్తగా వెళ్ళిరా మమ్మీ. వెళ్ళండి, ఇంట్లోకి వెళ్ళి మీరు తలుపులు వేసుకోండి అని చెప్పి అనామిక టార్చ్ లైట్ తీసుకుని ఇంటి నుంచి బయలుదేరింది. మట్టి రోడ్డు మీద టార్చ్ లైట్ వేసుకుని భయం భయంగా దిక్కులు చూస్తూ పొలం వైపు నడుస్తూ, దేవుడా, ఆయన్ని కాపాడు తండ్రి అని వేడుకుంటూ పొలం దగ్గర ఉన్న గడ్డివాము దగ్గరికి వచ్చింది. రమేష్ గడ్డివాము దగ్గర కూర్చొని బాధపడుతూ ఏడుస్తున్నాడు. అది చూసి అనామిక మనసు చలించింది. ఏమైంది మామ? ఇంటికి రాకుండా ఇలా గడ్డివాము దగ్గరే ఉంటూ ఎందుకు అంతలా ఏడుస్తున్నావు? ఏడవడానికి కూడా మా నాన్న అనుమతి తీసుకోవాలి అనామిక. అది కాదండి, ఇంటికి రాకుండా ఇంతలా ఏడుస్తూ ఇక్కడే ఉన్నారు. మీ మనసుకు అంత గాయం ఏమైందని అడుగుతున్నాను. తాతలు సంపాదించిన ఆస్తిని తన పేరు మీద రాసుకొని మా నాన్న ఎంత రాక్షసంగా మూర్ఖిలా ప్రవర్తిస్తున్నాడో చూస్తున్నావు కదా. ఆయన చెప్పిన పని చేస్తేనే ఈ ఆస్తిని నా పేరు మీద రాస్తానని చెప్పి సొంత వాళ్ళని కూడా ఇంట్లో పని వాళ్ళని చేశాడు. 2 పూటల అన్నం కోసం అమ్మని వంట మనిషిని చేశాడు. కోడలివి నిన్ను ఇంటికి పని మనిషిని చేశాడు. నన్ను కూలివాణ్ణి చేశాడు. నేను భరించాను. కారణం ఆస్తి కోసం కాదు, అమ్మ కోసం. లేదంటే నేనెప్పుడో ఇల్లు వదిలి వెళ్ళిపోయేవాణ్ణి. ఇది తలుచుకొని ఇంతలా బాధపడుతున్నారా? నేను అత్తయ్య ఏమాత్రం బాధపడడం లేదు. ఇష్టంగానే ఇంట్లో అన్ని పనులు చేసుకుంటున్నాం. పదండి, ఇంటికెళ్దాం. ఇంటి దగ్గర మీకోసం పిల్లలు ఎంతలా ఎదురు చూస్తున్నారో తెలుసా? మమ్మీ, ఈరోజు నాన్నెందుకు రాలేదు? మనం పొలం దగ్గరికెళ్ళి చూసొద్దామా? వెళ్దాం పద మమ్మీ అంటూ ఒకటే గోల చేస్తున్నారండి. మన పిల్లలంటే ఎవరనమిక? ఆ ఇంటికి వారసులు. కాని వాళ్ళ ఇంట్లో ఎలా ఉన్నారు? ఫస్ట్ మనం ఇంటికెళ్దాం పదండి. ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. ఇలా గడ్డివాము దగ్గరొద్దు. నా పిల్లల్ని స్కూల్కి పంపిస్తాను నాన్న అని అడిగితే నువ్వు సంపాదించిన డబ్బులు కట్టలేవు, చదవద్దు, ఏమొద్దు, అన్ని పనులు నేర్పించమని అంటున్నాడు. మావయ్య ఏ ఉద్దేశంతో ఆ మాట అన్నాడో తెలియదు కదండి. ముందుగా ఇంటికి పదండి. పిల్లలు అత్తయ్య కంగారు పడుతున్నారు అని చెప్పి రమేష్ని తీసుకుని ఇంటికొచ్చింది అనామిక. అందరూ రమేష్ని చూసి కుదుట పడతారు. మరుసటి రోజున రమేష్ ప్రసాద్తో గొడవ పడతాడు. ఎదురు తిరిగి మాట్లాడతాడు. సరేనన్నా, నేను బయటికెళ్ళి నా పిల్లల్ని చదివించుకుంటాను, రానమిక అని చెప్పి అనామికాని తీసుకొని శారద ఎంత చెప్పినా వినకుండా బయటకు వెళ్ళిపోయి ఒక మట్టి ఇంట్లో కాపురం పెడతాడు. అనామిక రమేష్ ఇద్దరూ కూలి పనులు చేసుకుంటూ పొలం పనులకు వెళ్తూ డబ్బులు సంపాదిస్తూ ఆ డబ్బులతో పిల్లల్ని స్కూల్కి పంపిస్తూ చదివిస్తూ ఉంటారు. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున, ఏమండి, రాఖీ పండుగ వస్తుంది కదా? వస్తుందనామిక, కానీ నీకు అన్నయ్య లేరు కదా. నన్ను రోజు చూస్తూ పలకరిస్తున్న ప్రతి ఒక్కరూ అన్నదమ్ములే కదండి, అక్క చెల్లెలే కదండి. వాళ్ళకి రాఖీ శుభాకాంక్షలు చెబుతూ రాఖీలు అమ్ముతాను. తక్కువ ఖర్చుతో ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు. ఏమంటారు? నువ్వేం చేసినా మన కోసమే కదా అనామిక, చెయ్యి. నేను మాత్రం ఆ రోజున పనుంటే పనిలోకి వెళ్తాను. పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు, నీకు సాయం చేస్తారులే అని చెప్పటంతో దాచిపెట్టుకున్న డబ్బులతో అనామిక కొన్ని రాఖీలు కొనుక్కొచ్చి పిల్లలతో కలిసి అమ్మటం మొదలు పెడుతుంది. అలా రాఖీలు అమ్మటం వల్ల అనామికకి మంచి లాభం వస్తుంది. ఆ రోజు రాత్రి హరీష్కి రమేష్కి భవ్య రాఖీ కడుతుంది. హరీష్ స్వీట్ తినిపిస్తాడు, రమేష్ డబ్బులిస్తాడు. బాబు హరీష్, నువ్వెప్పుడూ చెల్లినింత ప్రేమగానే చూసుకోవాలి. అమ్మా నాన్న కలిపితే అన్న. నువ్వు మా ఇద్దరితో సమానం. మా ఇద్దరి ప్రేమని చెల్లికి పంచాలి. అలాగేనమ్మా, మీ ఇద్దరి ప్రేమని నేను చెల్లికి పంచుతాను. చెల్లిని నా ప్రాణంగా చూసుకుంటాను అని హరీష్ చెప్తాడు. ఇక ఆ మాట విని అందరూ సంతోషంగా రాఖీ పండుగ సెలబ్రేషన్స్ చేసుకుంటారు. ఆనందంగా జీవిస్తూ ఉంటారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.